వెంకీ చేయొచ్చు, రెడీ ఎందుకు కాదు, రెడీ చేయొచ్చు. అది ఇప్పుడు మీకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి మీరిద్దరు సార్ మీకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి మీరిద్దరు ఏదైనా మళ్ళీ ప్యాచప్ అయి కొలాబరేట్ అయ్యే అవకాశం ఉందా? పక్కన పెట్టానని మీకు ఆల్రెడీ వీడియో ప్రూఫ్ ఇచ్చా, మీరు అది గుర్తించలేదు, ఇగ్నోర్ చేశారు. అంటే మీరు పక్కన పెట్టి ప్రూఫ్ ఇప్పుడే ఇచ్చా. మేము ఎప్పుడు ఇండస్ట్రీలో ఓ బోయపాటి సీను, ఓ త్రివిక్రమ్ సీను, ఒక వైట్ల సీను, ఒక శనక్కాయల సీను, వీళ్ళ సీన్ చెప్తే స్క్రీన్లు చిరిగిపోవాల్సిందే అని. లేదండి, మీరు ఎన్ని చెప్పినా సరే మీరు కలిసి సినిమా చేసినప్పుడే మేము ఎక్నాలెడ్జ్ చేస్తాం. అలాగే ఓకే డన్. ఎప్పుడు ఉంటుంది అని అడుగుతున్నాం. ఎప్పటి నుంచేనా? ఎప్పుడు ఉంటుంది కాదండి, ఒక డైరెక్టర్స్ మీడియం సినిమా అన్నది ఫస్ట్ డైరెక్టర్ అనుకోవాలి ఆర్ ప్రొడ్యూసర్ అనుకోవాలి, ఆ తర్వాత వస్తాడు రైటర్. సో కాబట్టి ఫస్ట్ సీన్ అనుకొని ప్రొడ్యూసర్ రెడీగా ఉంటే వీటిలో ఏ సీక్వెల్ చేయడం కానీ నేను రెడీ. మీ దగ్గర ఒక ఎక్సైటింగ్ ఐడియా ఉంటే అందరూ ఎక్సైట్ అవ్వచ్చు కదా. అదే తను ఎక్సైట్ అవ్వాలి కదా ఫస్ట్ నాతో చేయడానికి. తను ఎక్సైట్ అయితే నేను ఆల్రెడీ ఎక్సైట్ అయిపోయా, చూపించా వీడియోలో. అంటే ఇదొక లవ్ లెటర్ అనుకోవచ్చా? ఎక్సైట్ చేయడానికి ఒక లవ్ లెటర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. మళ్ళీ పెళ్లి కార్డు అనుకోండి, ఏముంది లవ్ లెటర్ ఎందుకు. డైరెక్టర్ శివ గారు, లుకింగ్ ఫార్వర్డ్. శివ గారు హాయ్ సార్. గీతాంజలి వచ్చి 10 years అవుతుంది. ఇప్పుడు మళ్ళీ గీతాంజలి ఫ్రాంచైజీలో వచ్చారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఇది ప్లెజరా లేదా ప్రెజర్ ఉందా? ప్రెజర్ షూట్ టైంలో ఉండింది. నౌ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. బాగా వచ్చింది ప్రోడక్ట్ అని. నౌ ఇట్స్ అ ప్లెజర్. దానికంటే డబుల్ హిట్ అవ్వడానికి అది అవుతే 11th అవుతే ఇంకా వేరేలా ఉంటుంది ప్లెజర్. అప్పుడు ప్లెజర్ కాదు, ప్రెజరే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ప్రవీణ్ గారు, సాంగ్ బాగుంది. అది రెంట్కి డబ్బులు లేవనే సాంగ్ ఉంది కదా, అంత రీమిక్స్ అంటే పాతది సాపాటు ఎటు లేదు బాగా పట్టారు. సాపాటు అనే వర్డ్ వచ్చింది. అవునండి. ఇట్ ఈస్ క్రిన్స్ ప్రైడ్ బేసికలీ, లైక్ హోమాజ్ టు దట్ సాంగ్ అన్నట్టు. అంటే అది అంత పెద్ద పాట, దాన్ని టచ్ చేయలేము. సో కానీ జస్ట్ రెస్పెక్ట్ఫుల్లీ హోమాజ్ టు దట్ సాంగ్ అంతే అన్నమాట. రైట్. లాస్ట్ హలో అంజలి గారు, ఇక్కడ హాయ్ అండి, దిస్ ఈజ్ రాజేష్. హాయ్ రాజేష్. సో యాక్చువల్లీ అది 50 movies అంటే నాట్ ఈజీ జోక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. అండ్ ఈ 50 movies జర్నీలో చూసుకుంటే హూ ఇస్ ది బెస్ట్ మూవీ అంటే ఏం చెప్తారు? అది నాకు ఎప్పుడు ఉంటుంది. అది నా ఫేవరెట్ మూవీ అంటే ఇంక అంతే కదా. సీతమ్మ వాకిట్లో సీత క్యారెక్టర్ కూడా సీత. అండ్ దాన్ని తీసి పక్కన పెడితే చాలా మూవీస్ ఉన్నాయి, కానీ మీరు ఒక్క మూవీ పర్టికులర్గా అడిగితే సీతమ్మ వాకిట్లో నాకు ఎనీ గివెన్ టైం డే నాకు అదే వస్తుంది మైండ్లో. మీరు ఒక్క సినిమా అడిగితే లేదు ఒక 4-5 చెప్పొచ్చు అంటే చెప్తాను. జర్నీ ఉంది, బల్పు ఆర్ గీతాంజలి. సో బట్ ఒక్క పర్టికులర్ మూవీ అంటే సీతమ్మ వాకిట్లో. అంటే హీరోయిన్గా ఎంట్రన్స్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా యాక్టింగ్ చూపించుకునేది ఒక సినిమా పడితే బాగుంది అనుకుంటారు. సో ఈ సినిమా ద్వారా మీకు ఆ స్కిల్ చూపించుకునే అవకాశం ఉందంట?